వైసీపీ సామాజిక సాధికార యాత్రలు సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయి. అధికార పార్టీ జోష్ లో ప్రజల్లోకి వెళ్తోంది. పార్టీ నేతలతో పాటు సీఎం జగన్ సైతం రంగంలోకి దిగనున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా తమ మాత్రం సింగిలే అని అంటున్నారు జగన్. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. 4.5 ఏళ్ల పాలన ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే కార్యక్రమాలను వైసీపీ రూపొందించింది. గడిచిన 4.5 ఏళ్లలో తాము ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ పూర్తి చేశామని, అదనంగా కూడా కొన్ని పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, అవినీతి పెరిగిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తమకు ప్రజలే ముఖ్యం, వారికి కావాల్సినవి అందించిన తర్వాతే అభివృద్ధి అనే నినాదంతో వైసీపీ ముందుకు వెళ్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో అధికార వైసీపీ ఉంది. అందుకే గడిచిన 4.5 ఏళ్లలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించి మళ్లీ ఓట్లు అడిగేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది వైసీపీ. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజలకు చెప్పి మళ్లీ తమ పార్టీకి ఓటు వేసే విధంగా ఓ ప్రణాళికనైతే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏపీలో ఈసారి వైసీపీని గద్దెదించాలని జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాయి. ఉమ్మడి కార్యాచరణతో పాటు సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కొచ్చింది. ఇందులో భాగంగానే అటు టీడీపీ నేత లోకేష్ యువగళం పేరుతో, జనసేన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో వైసీపీ ప్రభుత్వాన్ని అటాక్ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు ధీటుగా వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైంది. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో కూడా తమ పార్టీనే అధికారంలోకి రావాలి అనే కృత నిశ్చయంతో రాష్ట్రంలోని 3 ప్రాంతాలను బస్సు యాత్రలతో చుట్టేయనుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన వైసీపీ సెకండ్ ఫేజ్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో 2 నెలలుగా డీలా పడిన తెలుగు తమ్ముళ్లు, జనసేన సైనికులు బాబు విడుదలతో మళ్లీ వైసీపీ పైన విమర్శల దాడిని మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నారు. మరో 5-6 నెలల్లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వైసీపీ తన యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసింది. ఓవరాల్ గా అసలు సామాజిక సాధికార యాత్రల పట్ల ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వైసీపీ అలాగే టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి, దీనికి సంబంధించి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, సామాజిక సాధికార యాత్రలకు సంబంధించి ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఉంది, వైసీపీ నేతల్లో గానీ అటు ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది? రాజేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికారిక యాత్ర సక్సెస్ఫుల్ గా సాగుతా ఉంది. మొదటి విడత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ యాత్ర రెండో విడత కూడా అంతే జోష్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తా ఉంది. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు సాగేలా వైసీపీ అధిష్టానం రూట్ మ్యాప్ లో సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఓట్లను ఫిక్స్ చేసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాదాపు ఆ మొదటి ఫేజ్ లో ఒక 40 నియోజకవర్గాల వరకు ఈ బస్సు యాత్ర సక్సెస్ఫుల్ గా సాగింది. రెండో విడత కూడా అంతే సక్సెస్ఫుల్ గా సాగుతా ఉంది. ఒకవైపు ఎన్నికలకు 4-5 నెలల సమయం దగ్గర పడి ఉండడంతో అటు అధికార పార్టీ అన్ని విధాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు కూడా అనేక కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. అటు సామాజిక సాధికారిక యాత్రలతో పాటు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో నిత్య ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల్లోకి ఉంచుతా ఉంది. మరోవైపు ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఇలా ఒకవైపు పార్టీ నేతలందరినీ కూడా ప్రజల్లోకి ఎప్పటికప్పుడు కూడా ఉంచే విధంగా కార్యక్రమాలు రూపొందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోవైపు 4-5 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా తానే రంగాల్లోకి దిగబోతా ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా అటు విపక్ష పార్టీలు, అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగిలిన భారతీయ జనతా పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అటాకింగ్ చేస్తా ఉన్నాయి. వివిధ కార్యక్రమాల ద్వారా వాళ్ళు కూడా ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే వీటన్నిటికీ గట్టి సమాధానం చెప్పాలంటే తాను కూడా రంగంలోకి దిగాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అందుకని ఆయన కూడా రంగంలో దిగేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించుకుంటా ఉన్నారు. మరోవైపు చాలా ఖచ్చితంగా అవతల పక్క ఎంతమంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే వస్తుందని చెప్పి పదే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమాలన్నింటితో పాటు అటు నేతలను ఎప్పటికప్పుడు నేతల్ని క్యాడర్లను ప్రజల్లో ఉంచుతూ తాను కూడా ఇంకా ఫీల్డ్ లోకి వచ్చేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. మరోవైపు మీ ఇంటికి 4.5 ఏళ్ల పాలనలో మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండి అనే ఒక నినాదాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఆ నినాదంతోనే
ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెడితే మొత్తం ఈ 4.5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలన చేసింది, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనే కార్యక్రమాలన్నీ కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్లాన్ కూడా వైసీపీ నేతలు చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒకవైపు అటు సామాజిక సాధికార యాత్రతో పాటు ఇటు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా సైమల్టేనియస్ గా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. 4.5 ఏళ్లు కూడా ఇంకా జోష్ లో ఇంకా స్పీడ్ పెంచాలి. అటు కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ ని నేతలను కూడా యాక్టివ్ చేసుకునే పనిలో కూడా వైసీపీ అధిష్టానం ఉంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోకి దిగబోతున్నారు. మరోవైపు మొన్నటి వరకు కూడా అటు అపోజిషన్ పార్టీలు కూడా అంతే స్ట్రాంగ్ గా వ్యవహరిస్తా ఉన్నాయి. అధికార పార్టీని ఎప్పటికప్పుడు కూడా అటాక్ చేస్తా ఉన్నాయి. ఒకవైపు నారా లోకేష్ యువగాలం కావచ్చు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కావచ్చు, అటు చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ కూడా కొద్దిగా స్పీడప్ అయిందని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ ఏదైతే యాత్రలో ఉన్న చంద్రబాబు యాత్రలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఆయన కూడా రూపొందించుకునేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇటు ముగ్గురు, అటు నారా లోకేష్, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు ఉమ్మడి ప్రణాళికలతో అటు వైసీపీ అధిష్టానం మీద అటాకింగ్ గా రాబోతున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అటాక్ చేయాలి, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలని దానిపైన కూడా వైసీపీ అధిష్టానం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించుకుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అభివృద్ధి అనేది లేదు, ఓన్లీ ఆ అవినీతి మాత్రమే పెరిగిపోయిందనే పెద్ద ఎత్తున విపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. దాన్ని కూడా వైసీపీ అంత్యస్థాయిలో తిప్పికొడతా ఉంది. ఎందుకంటే 4.5 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమాలు తీసుకుని వచ్చాము. ఇచ్చిన మేనిఫెస్టోలో 99% పైగానే అమలు చేశామని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం చెప్తా ఉంది. మరోవైపు చెప్పినవి చేసి చెప్పని కూడా చాలా ప్రోగ్రాంలు అమలుపరచామని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం చెప్తా ఉంది. అయితే ఇవన్నీ ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వెళ్తుంది కాబట్టి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తా ఉంది. మరోవైపు ఏదైతే పక్క రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్టానం చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించుకుని చాలా స్పీడ్ గా 2020 ఎన్నికలకు వెళ్ళి మరొకసారి విజయం దక్కించుకోవాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. రాజేశ్వరి, వినయ్, అయితే అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకైతే వ్యూహాలు రచించుకుంటున్నాయి. కానీ వైసీపీ ప్రతిపక్షాల విమర్శలు సైతం పక్కన పెట్టి కేవలం మీకు జరిగిన సంక్షేమాన్ని చూసి ఓటు వేయండి అని అడుగుతోంది. అభివృద్ధి తర్వాత అంటుంది. కానీ ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి చూసే ఓటు వేస్తారు ఓటరు. మరి ఈ విషయాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అయితే ఖచ్చితంగా అటు అభివృద్ధితో పాటు సంక్షేమం అనే నినాదంతో కొన్ని రోజులు వెళ్ళినప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం పైనే పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వివిధ వర్గాల ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లక్షల కోట్ల వైసీపీ అధిష్టానం నేరుగా ప్రజల అకౌంట్ లోనే వేసింది. ఇవన్నీ కూడా మరొకసారి అధికారం చేపట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ 4.5 ఏళ్ల పాలనలో సంక్షేమం ఏ విధంగా జరిగింది, డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఇంటికి ఏ మేలు జరిగిందనే దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులందరూ కూడా చాలా క్లియర్ గా వివరిస్తా ఉన్నారు. ఇప్పటికే అటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంతో పాటు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం, అదేవిధంగా సైమల్టేనియస్ గా సామాజిక సాధికారిక యాత్రలు అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఒక్కొక్క హౌస్ హోల్డ్ కి ఎన్నెన్ని పథకాలు వచ్చింది, ఎంతెంత అమౌంట్ వచ్చింది అనేది కూడా చాలా క్లియర్ గా లోకల్ క్యాడర్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభివృద్ధి విషయంలో అయితే మటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని లెక్కలు కూడా చెప్పుకుంటా ఉంది. ముందు ప్రజలు బాగోగులు ముఖ్యం, ప్రజలు అన్ని అవసరాలు తీర్చిన తర్వాత అభివృద్ధి పైన దృష్టి పెడతామనే ఒక లెక్కను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 ఏళ్ల సంక్షేమమే పైన ఆధారపడే ఎన్నికలకు వెళ్తుందని కూడా మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి పాలన చేసాము, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాము, డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఆయా వర్గాలకు ఎటువంటి మేలు జరిగిందనే అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్ సభలన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి, గత ప్రభుత్వంలో ఎటువంటి పాలన జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎటువంటి పాలన జరుగుతుంది అనేది స్పష్టంగా ప్రజలే ఆలోచించుకోవాలి. మీ ఇంటికి మంచి జరుగుతూనే ఓటేయాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఓవైపు అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి, నారా లోకేష్ తో పాటు చంద్రబాబు అనుకూలంగా వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దాడిని కావచ్చు, ఆ విమర్శను తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒకే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని కూడా చెప్పొచ్చు. మీ ఇంటికి మంచి జరుగుతూనే ఓటేయనని ఒక కాల్తోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం పైన అన్యాయంగా బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది కనుక మీరు అందరూ ఆలోచించుకొని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా చూసి మీ ఇంటికి మంచి జరుగుతూనే ఓటు వేయాలని ఒక ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ ఆ ఫార్ములాతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. థ్యాంక్ యూ వినయ్.